హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈకేవీ సంబంధించి మనకి ఏప్రిల్ 30 తేదీలోపల పూర్తి చేసుకోవాలండి. ఎవరైతే పెండింగ్ లిస్ట్ వచ్చాయో చిల్డ్రన్స్ కానీ అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ వాళ్ళైతే కంపల్సరీగా ఈకేవీసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీ యొక్క లాగిన్ ద్వారా మీకు ఈకేవీసీని చేసి చూపిస్తానండి. ఇక్కడ మనకి న్యూ రైస్ కార్డ్ అని చెప్పేసి ఈకేవీసీ ఆప్షన్ ఉంది కదా. సో మనం కొత్తగా అప్లై చేసినప్పుడు మాత్రమే ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఈకేవీసీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ ద్వారా అయితే మనకి వర్క్ అవ్వదండి. సో ఇక్కడ మరొకసారి బ్యాక్ వచ్చి ఇక్కడ మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి ఆప్షన్ కదా. ఈ ఆప్షన్ ద్వారా మనం ఈకేవైసీ చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ అంటే డబ్ల్యూఏపీ కానీ ఆర్ఏపీ కానీ ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఇక్కడ ఈకేవైసీ చేయడానికి అవకాశం ఉండదు. ఓన్లీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి 280281 అని చెప్పేసి ఉంటుంది కదా. ఆ నెంబర్ మాత్రమే ఎంటర్ చేసి ఇక్కడ మనము ఓటీపీ ద్వారా కానీ లేదంటే ఫేషియల్ ద్వారా కానీ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చండి. ఈ ఆప్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు ఒకసారి మీకు రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏజ్ బిలో 5 years ఉన్న వాళ్ళవి కానీ అలాగే 6 years అబోవ్ ఉన్న వాళ్ళు కానీ ఈకేవైసీ అనేది చేయడానికైతే మనకి 6 years అబోవ్ ఉన్న వాళ్ళు ఈకేవైసీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 4 years బిలో ఉన్న వాళ్ళు ఈకేవైసీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో మనకి ఓటీపీ ద్వారా అలాగే బయోమెట్రిక్ ద్వారా ఏ విధంగా వేయాలని చెప్పేసి ఇక్కడ నేను ఒక మెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్యామిలీలో 5 members ఉన్నారు. ఇక్కడ 2 members అనేది ఈకేవైసీ పెండింగ్ ఉంది. సో 1 member అనేది ఇక్కడ మనకి ఏజ్ 4 ఉన్న వాళ్ళకి ఈక్వేట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వీళ్ళకి 6 years పడేంత వరకు బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళకైతే ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎటువంటి ఆప్షన్ అయితే తీసుకురాలేదు. ఇక్కడ మనకి 6 years అని చెప్పేస్తున్న వాళ్ళకి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బయోమెట్రిక్ కానీ అలాగే ఫేషియల్ కానీ ఓటీపీ ద్వారా కానీ మనం ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చండి. సో ఓటీపీ అనేది ఒక్కోసారి రాకపోవచ్చు, 1-2 సార్లు అయితే ట్రై చేయండి, వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు ఫేషియల్ ద్వారా అనేది ఇక్కడ ఉన్నట్టు పర్సన్ ద్వారా వేస్తే మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. మీకు టెస్టింగ్ పర్పస్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఉందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో నేను ఒక పేరు సెలెక్ట్ చేసుకొని మరొకసారి ఫేషియల్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో ఫేషియల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే ఈకేవైసీ పెండింగ్ లేదో వారి యొక్క ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈక్వేట్ చేసుకోవచ్చు. సో మీ రిక్వెస్ట్ ద్వారా మీరు ఎక్కడైనా వేరే ఊరికి వెళ్ళినా కూడా మీరు ఈక్వేట్స్ అనేది చేసుకోవచ్చు. 5 minutes అనేది వీడియో రికార్డ్ చేసి మీ సచివాలయం సరౌండింగ్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఈక్వేషన్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఫేషియల్ ద్వారా కూడా మనం ఈక్వేట్ చేసుకోవచ్చు. సో నిజమైన పర్సన్ ఉంటే కన్నా ఇక్కడ మనం ఈక్వేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో చూడండి, మరొకసారి అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఈక్వేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చండి. మనకి ఏప్రిల్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం. ఎవరైనా ఈకేవైసీ పెండింగ్ ఉంటే వెంటనే ఈ విధంగా గ్రామ సచివాలయంలో చేసుకోండి. అలాగే డీలర్ షాప్ దగ్గర కూడా మీరు చేసుకోవచ్చండి. సో ఇదండి వీడియోలో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.